జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. మంత్రిగా కన్నా అన్నగా ఆయన అంటే వల్ల మాలిన అభిమానం ఆ మహిళలకు సీనన్న వస్తున్నాడని ఆదరా బాదరాగా రోడ్డెక్కారు. అక్కా చెల్లెములను చూసి సీనన్న కాన్వాయ్ కూడా ఆగిపోయింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో చోటు చేసుకుంది. నాకు వ్యవసాయం చేయడం వచ్చు, వ్యవసాయంపై నాకు అవగాహన ఉంది. నాన్న బతికున్నప్పుడు ఆయనతో కలిసి నా చిన్నతనంలో పొలంలో శిలపలు తొక్కేది ఉండేది మాత్రమే హైదరాబాద్. నేను పుట్టు పెరిగింది కల్లూరు మండలం నారాయణపురంలోనేనని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. నేలకొండపల్లి మండలం పర్యటనలో భాగంగా కొంగర సమీపంలోని పొలాల వద్ద పనిచేస్తున్న మహిళ కూలీలను చూసి ఆయన కాన్వాయ్ ఆపారు. వారి వద్దకు వెళ్లి అక్క చెల్లి అంటూ వారితో సరదాగా కాసేపు ముచ్చటించారు. ఈ నెల 26వ తేదీ నుంచి అమలు కాబోతున్న పథకాల గురించి వారికి వివరించారు. ఆ పథకాల జాబితాలో పేర్లు రాని వారు ప్రస్తుతం జరుగుతున్న గ్రామ సభల్లో పేర్లు నమోదు చేసుకుంటే పరిశీలించి ఆ పథకాలను అందిస్తారని హామీ ఇచ్చారు. త్వరలోనే పెన్షన్లు కూడా ఇస్తామని వారితో చెప్పారు. అక్క చెల్లెమ్మలందరూ గాజులు వేయించుకోండని చెబుతూ కొంత నగదు అందజేశారు. ఇందులో 10,000 ఉన్నాయి. అందరూ కాదు హైదరాబాద్ చూడు రైట్ సార్.